హాయ్ అండి, వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు దోసకాయ టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నేను 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. 1 స్పూన్ ధనియాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయినాయి కదా, నేను 10 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. మీరు కారాన్ని బట్టి వేసుకోండి. అలాగే నేను టమాటాలు వేసుకుంటున్నాను. 1 కప్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని టమాటాలని మగ్గనిద్దాము. టమాటాలు పచ్చిమిరపకాయలు మగ్గిపోయినాయి కదా, ఒకసారి కలుపుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని నేను ఇప్పుడు ఇందులోకి సీడ్స్ తీసేసిన దోసకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకున్న తర్వాత మొత్తం అంతా మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది. చూసారు కదా, దోసకాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు చల్లారనిస్తున్నాను. మిక్సీ జార్లోకి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు చల్లారినాయి కదా, అవన్నీ వేసుకొని 4-5 ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ అయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, మన దోసకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను బౌల్లోకి వేసుకుంటున్నాను. అలాగే తాలింపు పెట్టుకోవడానికి తాలింపు రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. అలాగే 1/2 స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. మన తాలింపు రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు పచ్చడిలోకి వేసేసుకుందాము. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ దోసకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.